ఎన్ వెంకటేశ్వర్లు, లెక్చరర్ ఇన్ హిస్టరీ ఫ్రమ్ జీడీసీ దుబ్బాక్, సిద్దిపేట డిస్టిక్. ఈరోజు చెప్పుకునే లెసను భారతదేశానికి యూరోపియన్లు ఏ విధంగా వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎన్ని జాతుల వారు వచ్చారు, మన భారతదేశంలో ఏం చేసేవారు అనేది కొంచెం చర్చించుకుందాం. చాలా ప్రాచీన కాలం నుండి కూడా ఇండియా పాశ్చాత్య దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఈ వాణిజ్య సంబంధాలు కాన్స్టాంటినోపిల్ గుండా భూమార్గాల మీద జరిగేవి. కానీ 1453 తర్వాత కాన్స్టాంటినోపిల్ టర్కీల వశమైంది. ఆ కారణం చేత భూమార్గాలు ఇక ప్రమాదకరంగా మారాయని యూరోపియన్లు సముద్ర మార్గాన్ని అన్వేషించడం మొదలుపెట్టారు. ఇటువంటి తరుణంలో మొట్టమొదటిసారి భారతదేశానికి పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు ఇలా భారతదేశానికి వచ్చిండ్రు. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అండ్ దేర్ సెటిల్మెంట్స్. ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మన భారతదేశానికి పోర్చుగీస్ వారు వచ్చారు 1498లో. తర్వాత డచ్ వారు వచ్చారు 1602లో. తర్వాత బ్రిటిష్ వారు వచ్చారు 1600లో. తర్వాత ఫ్రెంచ్ వారు వచ్చారు 1664లో. భారతదేశానికి మొట్టమొదట కలికట్ అనే ప్రాంతానికి వాస్కో డి గామా వచ్చాడు. వాస్కో డి గామా డిస్కవర్డ్ ద సిఆర్ రూట్ టు ఇండియా బికాజ్ ఆఫ్ ట్రేడ్ నెసెసరీ. వ్యాపారార్థం వచ్చిండు. ఫస్ట్ యాత్రికుడికి వచ్చిండు, తర్వాత వ్యాపారార్థం. యాత్రికుడికైనా వ్యాపారార్థమైనా మొత్తం కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ కొత్త ప్రదేశాల్లో వ్యాపారం చేయాలనే సంకల్పంతోనే వాళ్ళు మన భారతదేశానికి వచ్చారు. వాస్కో డి గామా స్టార్టెడ్ హిజ్ జర్నీ టువర్డ్స్ హిజ్ డిస్కవరీ ఇన్ 1498. By the sea route of Vasco da Gama, many traders from Portuguese had come to India and started companies over India in the place like Malabar coast of Calicut, కొచ్చిన్, కన్ననూర్ అనే ప్రాంతాల మీద మొట్టమొదటిసారి వాళ్ళు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ద ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ ఆఫ్ ఇండియా వాజ్ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా అండ్ హిజ్ పాలసీ వాజ్ ఏ బ్లూ వాటర్ పాలసీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ పోర్చుగీస్ గవర్నర్ ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా, భారతదేశంలో నియమించబడ్డ వ్యక్తి. పోర్చుగీస్ దేశం నుంచి వచ్చిన గవర్నరు ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఈయన ఫస్ట్ ప్రవేశపెట్టింది ఏంటంటే బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టిండు. సముద్రం మీద ఆధిపత్యం అంటారు బ్లూ వాటర్ పాలసీని. తర్వాత అల్బుకర్క్ గురించి 2 మాటలు చెప్పుకున్నాం. అల్బుకర్క్ శ్రీకృష్ణదేవరాయలకు సమకాలీనుడు. 1509 నుండి మన భారతదేశంలో అల్బుకర్క్ రావడం జరిగింది మన భారతదేశానికి. అంటే ఆయన కూడా ఈ డి ఆల్మిడా తర్వాత వచ్చిన గవర్నరు, భారతదేశంలో పోర్చుగీస్ గవర్నరు. ఇక్కడ చాలా ప్రాంతాలని కొద్దిగా ఆక్రమించుకుంటూ ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలతో గుర్రాల వ్యాపారం ఇలాంటివన్నీ కూడా చేసుకునేవాడు. అల్బుకర్క్ వలనే పోర్చుగీస్ స్థావరాలు బలపడ్డాయి భారతదేశంలో. నెక్స్ట్ డచ్ వారి గురించి కొంచెం చెప్పుకుందాం. వీళ్ళందరి గురించి మళ్ళీ ఒకసారి వివరిస్తాం. డచ్ ఈజ్ నెదర్లాండ్ రివోల్టెడ్ అగెన్స్ట్ ద కాలనికల్ రూల్ ఆఫ్ ఫిలిప్ II ఆఫ్ స్పెయిన్. డచ్ దేశం అంటే నెదర్లాండ్, సముద్ర మట్టానికి 8 అడుగులు లోతున్న నెదర్లాండ్ ప్రాంతం డచ్. ఇవన్నీ తిరుగుబాటు చేయడం ఎక్కడి నుంచి అంటే స్పెయిన్ 5th చార్లెస్ ఉండాలి లెక్క అయితే. 5th చార్లెస్ ఫిలిప్ II ఆఫ్ స్పెయిన్ ఈ బికమ్ ఫ్రీ డ్యూరింగ్ ద మిడిల్ ఆఫ్ 6th century. ద rivalry between the Dutch and English increased to such an extent that in 1623 the Dutch committed
వాట్ ఈజ్ నౌ హ్యాస్ ద అంబైనా మెజూర్ అంటే అంబైనా వధ అనేది 1623లో జరిగింది డచ్ వారికి ఇతర విదేశస్తులకి. ద డచ్ వేర్ లెఫ్ట్ అలాన్ వితౌట్ రివైల్స్ ఇన్ ద ఫారెస్ట్. దే conquered Malacca and acquired Ceylon. The Dutch also occupied of Indonesia, which they held till 1949. బ్రిటిష్ అంటే ఇంగ్లీష్ వారు. బ్రిటిష్ దేశం అంటేనే ఇంగ్లాండ్ దేశం. దీని యొక్క రాజధాని లండన్. Several individuals from the England visit when before 1600 Edith Thomas Stevin was the English man who came to India in 1579. rector in సాల్సెట్టి. అంటే సాల్సెట్టి అనే ప్రాంతానికి రిక్టర్ అనే వ్యక్తి 1579లో వచ్చింది. ఫ్రమ్ దేర్ హీ రోట్ సెవరల్ లెటర్స్ టు హిజ్ ఫాదర్ ఎక్స్ప్లెయినింగ్ ద కండిషన్స్ ఇన్ ఇండియా. ఇన్ 1583 త్రీ ఇంగ్లీష్ merchants, namely Ralphich, James Newberry and William Leeds, started our India. ఇకపోతే ఫ్రెంచ్ వాళ్ళు చూద్దాం. ఇన్ ద 1664 ద ఫస్ట్ ఫ్రెంచ్ కంపెనీ ఫర్ ట్రేడ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది కోల్బర్ట్. ద మినిస్టర్ ఆఫ్ Louis VI. The government of Francis took keen interest to project in the interest of the French company. In 1667, the first French trading center was established at Surat by Francis Caron. 2 years later, another French factory is grown up in Machilipatnam. Caron also obedient from the Nawab of Golconda expansion of import and export duties of French goods. ఫస్ట్ కాడ నుంచి మళ్ళీ ఒకసారి వివరించుకుందాం. పోర్చుగీస్ వారు 1498లో పోర్చుగీస్ నావికుడైన వాస్కోడి గామా అట్లాంటిక్ సముద్రం గుండా ప్రయాణం చేసి ఆఫ్రికా దక్షిణ కొనకొన గుడుహోఫాగ్రాన్ని ముట్టడించి, అంటే గుడుహోఫాగ్రాన్ని చుట్టి హిందూ మహాసముద్రం మీదుగా సాగి ఇండియాలోని పడమటి తీరంలో ఉన్న కాలికట్ అనే ప్రాంతానికి చేరుకుండు. దీంతో ఇండియా పశ్చిమ దేశాల మధ్య సముద్ర మార్గం ఏర్పడింది. వాస్కోడి గామా కలికట్ ప్రాంతం మీద అడుగు పెట్టగానే కలికట్ ప్రాంత పాలకుడు జమోరిన్ అతన్ని సాధారణంగా ఆహ్వానించి పోర్చుగీస్ వారిని తన రాజ్యంలో వ్యాపారం చేసేందుకు అనుమతిచ్చాడు. ఇది క్రమంగా పోర్చుగీస్ వలసలను భారతదేశంలో స్థాపించడానికి దారితీసింది. ఇక పోర్చుగీస్ స్థావరాల గురించి చెప్పుకుందాం. పోర్చుగీస్ స్థావరాలు మొదటిది మలబార్ కోస్తాలో కలికట్ అంటే కేరళ, కొచ్చిన్, కన్ననూరు ఈ 3 ప్రాంతాల్లో పోర్చుగీస్ వారు మొదట ఫ్యాక్టరీలు స్థావరాలు ఏర్పరచుకోరు. ఇవే వ్యాపార కేంద్రాలుగా వినియోగించుకోరు. తర్వాత గోవా, డయ్యు, డామన్, సాల్సెట్టి, బేసిన్ ఇవి తర్వాత ఆక్రమించుకోరు. ఇక మద్రాసు సమీపంలో శాంతోమ్ అనే ప్రాంతమును, పర్షియా సింధు శాఖలో అర్మూజ్ అనే ప్రాంతమును, మలయాలోని మల్కా అనే ప్రాంతమును, సిలోన్ మరియు పోర్చుగీసు అంటే సిలోన్, మల్కాను మరియు సిలోన్ అంటే శ్రీలంకను కూడా కొంత సిలోన్ను పోర్చుగీస్ వారు జయించి ఆక్రమించుకున్నారు. 16వ శతాబ్దం నాటికి తూర్పు భాగంలో వారి అధికారం స్థిరపడింది.
ఇండియాలో పోర్చుగీస్ స్థావరాలకు మొట్టమొదటి గవర్నర్గా ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా 1503 నుండి 1508 వరకు భారతదేశంలో పోర్చుగీస్ వ్యాపారాన్ని విస్తరించడానికి కృషి చేసినవాడు. ఆల్మిడా తర్వాతనే ఆల్బుకర్క్ వచ్చిండు. 1509 1515 పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుకర్క్ ఉన్నాడు. ఇతని కాలంలో తూర్పు పోర్చుగీస్ సామ్రాజ్యానికి పునాదులు వేయటం జరిగింది. ఇతడు గోవాను 1510లో ఆక్రమించాడు. మలయాలోని మల్ఖాను 1511లో, పర్షియాలోని సింధు శాఖను ఆర్మోజ్ను 1515లో ఆక్రమించాడు. ఆ తర్వాత వచ్చిన పోర్చుగీస్ గవర్నర్ ఆల్బుకర్కు ఈ విధానాలను అవలంబిస్తూ 1517లో డయ్యూ డామన్, 1518 సాల్సెట్టిల్ పోర్చుగీస్ వారు ఆక్రమించారు. ఇక్కడ పోర్చుగీస్ గవర్నర్లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా మెల్లగా ఆల్బుకర్క్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా డయ్యూ డామన్, సాల్సెట్ని ఇలాంటివన్నీ కూడా ఆక్రమించుకున్నారు. 17వ శతాబ్ద ప్రారంభంలోనే పోర్చుగీస్ ప్రాబల్యం కొద్దిగా క్షీణించడం సాగింది. ఎందుకంటే డచ్ వారు, ఇంగ్లీష్ వారు చిన్నగా రావటం జరిగింది భారతదేశానికి వ్యాపారం కోసం. పోర్చుగీస్ స్థావరాలు ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా డచ్ వారు, ఇంగ్లీష్ వారు ఆక్రమించుకోవటం మొదలుపెట్టారు. చివరికి పోర్చుగీస్ వారు ఇండియాలోని గోవా, డయ్యూ డామన్లు మాత్రమే మిగిలాయి. చాలా వరకు అన్ని ప్రాంతాలను ఆక్రమించుకోవటం. వీటిని స్వతంత్ర భారతంపై సైనిక చర్యగా 1961లో గోవా మనకి ఇచ్చిపోయారు. అది వేరే విషయం. అయితే వీళ్ళతో ఎప్పుడు యుద్ధాలు చేస్తూ ఇప్పుడు వీళ్ళతో తట్టుకోలేకనే వాళ్ళు చిన్నగా భారతదేశం నుంచి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. ఎవరు? పోర్చుగీస్ వారు. వీళ్ళ పతనానికి కారణాలు ఏందో ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. ఇండియాలో పోర్చుగీస్ వారు తీర ప్రాంతాల్లోనే స్థావరాలు ఏర్పరచుకొని దాంతోనే తృప్తి పడ్డరు. అసలే చిన్న దేశం పోర్చుగీస్ దేశం. 4 మూలలు విస్తరించడానికి కూడా సరి అయిన సైనిక సంపత్తి కూడా లేదు వాళ్ళ దగ్గర. రెండో పాయింట్ చూసుకున్నట్టయితే పోర్చుగీస్ ఉద్యోగాల్లో దేశభక్తి నశించి స్వలాభం పెరిగింది కాబట్టి వారు బలహీనపడ్డారు. మూడోది, పోర్చుగీస్ ఉద్యోగాలు కూడా చాలా తక్కువగా జీతాలు ఇచ్చేవారు. పోర్చుగీస్ వాళ్ళు మెల్లగా కొంచెం జీతాలు ఇచ్చారు. ఈ కారణంగా అక్కడ బతకలేక ప్రతి ఒక్కళ్ళు కూడా పోర్చుగీస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇంచుమించు సొంత వ్యాపారాలకు వేగపడ్డారు. సొంత వ్యాపారాలు చేసుకొని పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి ప్లాన్ ప్రకారం చేసుకుంటారు. ఇంకా పోతే 4వ విషయానికి వస్తే పోర్చుగీస్ వారు క్రైస్తవ బోధకులుగా హిందూ ముస్లింలు బలవంతంగా తమ మతంలోకి మార్చుకోవడం మొదలుపెట్టారు. వారి విధానాల వల్ల దేవాలయాలు, మసీదులు ధ్వంసం చేయబడుతున్నాయి. భారతీయులు వారి పట్ల ద్వేషం మొదలైంది. ఇంకా ఎప్పుడైనా కోపం వచ్చేసింది. 5వ పాయింట్ చూసుకున్నట్టయితే విజయనగర ప్రభువులతోని మంచి స్నేహ సంబంధాలు ఏర్పరచుకోరు. 1565లో తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం నశించడంతో పోర్చుగీస్ వారి సహాయం ఆగిపోయింది విజయనగరానికి. విజయనగర సామ్రాజ్యాన్ని ఓడించిన బహుమని సుల్తాన్లు మొదటి నుంచి పోర్చుగీస్ వారికి శత్రువులు. ఆ విషయం అందరికీ తెలిసిందే. పోర్చుగల్ యూరప్ ఖండంలో సహజంగా చాలా చిన్న దేశం. ఆ చిన్న దేశానికి దూరంగా ఉండే తూర్పు సామ్రాజ్యాన్ని నెలకొల్పలేక శక్తి హీనమైపోయింది. బ్రెజిల్ని కనుగొన్న తర్వాత పోర్చుగీస్ వాళ్ళు బ్రెజిల్ని కనుగొన్న తర్వాత వారి దృష్టి అంతా కూడా తూర్పు దేశాల్లో అటువైపు మళ్ళీ 1580 నాటికి పోర్చుగల్ స్పెయిన్లో విలీనమైన తర్వాత ఇక పోర్చుగల్ తన స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయింది. కానీ ఇక్కడి నుంచి ఎటు పోయారంటే వాళ్ళు ఇండోనేషియా వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి వాళ్ళు పూర్తిగా ఇండోనేషియా వెళ్ళిపోయారు. నెక్స్ట్ డచ్ వారిని చూద్దాం. డచ్ వారు అంటే హాలెండ్ దేశస్తులు. యూరప్ ఖండంలో ఉన్న హాలెండ్ దేశస్తులను డచ్ వారు అంటారు. వీరు అప్పటికి అనేక వర్తక సంబంధాలు, అనేక వ్యాపారాలు చేసినప్పటికీ 1602లో యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్ ఏర్పరిచి తూర్పు దేశాలతో వ్యాపారం చేయాలని మొదలుపెట్టారు. డచ్ వారి సుగంధ ద్రవ్యాలుగా పేరు పొందిన డచ్ వారు కొన్ని స్థావరాలను ఏర్పరచుకోరు. డచ్ వారు సుగంధ ద్రవ్యాలుగా పేరు పొందిన తూర్పు ఇండియా దీవులపై వాళ్ళు మొదట ఆలోచన చేశారు. 1619లో జకర్తాను ఆక్రమించారు. బటేవియా నగరాన్ని నిర్మించి మిరియాలు, లవంగపు మొగ్గలతో లాభసాటి వ్యాపారం కొనసాగించారు. క్రమంగా డచ్ వారు సుమత్రా,
సమత్ర, జావా, మల్కా స్థావరాల్లో లాభసాటి వ్యాపారాన్ని చేయటం మొదలుపెట్టారు. పదహారు వందల ఐదులో వీళ్ళు మచిలీపట్నంలో డచ్ వారు ప్రధాన వర్తక స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. మచిలీపట్నం డచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏర్పడింది. 1610లో మద్రాసు సమీపంలో పులికాటు వద్ద ఒక స్థావరాన్ని ఏర్పరచుకోరు. ఒక కోట కూడా కట్టుకున్నారు అక్కడ. దాని తర్వాత బ్రోచ్, కాంబే, అహ్మదాబాద్ తమ ఫ్యాక్టరీలు నెలకొల్పారు. బెంగాల్లో చిన్సురా, కాసిం బజార్, పాట్నాలో దక్షిణాన టిటోరికన్, పులికాట్, నాగపట్నం, కిల్వన్ మరియు కొచ్చిన్, కన్ననూరులో డచ్ వారి కేంద్రాలు ఏర్పడ్డాయి, వ్యాపార కేంద్రాలు. చాలా కాలం పులికాట్ను వాళ్ళు వర్తక ప్రధాన స్థావరంగా చేసుకున్నారు. తర్వాత 1889లో వాళ్ళు తన కేంద్రాన్ని నాగపట్నానికి మార్చారు. డచ్ వారు ఎక్కువ కాలం తూర్పు దేశాలతో ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోయారు. గొప్ప సముద్రాంతర వలస రాజ్యాన్ని స్థాపించుకున్నప్పటికీ ఆర్థిక సైనిక వనరులు హాలెండ్కు చాలలేదు. ఎందుకంటే హాలెండ్ దేశం చిన్న దేశం, జనాభా కూడా తక్కువ. అందువల్ల శక్తివంతమైన యూరోపియన్ రాజ్యాల్లో సముద్రాధిపత్యంతో ఇంగ్లాండ్తో పోటీ పడలేకపోయారు. అదిగాక 17వ శతాబ్దంలో హాలెండ్ పెద్ద యుద్ధాల్లో చిక్కున్న ఆర్థిక భారం మోయలేకపోయింది. కేవలం తూర్పు ఇండియా దీవులతోనే తన శక్తిని అంతని కేంద్రీకరించి హాలెండ్ చేసిన మరో పొరపాటు. 1623లో జరిగిన అంబైనా వధలో 10 మంది చంపబడ్డారు. వారిలో 9 మంది ఇంగ్లీష్ వారిని, జపాన్ వారిని డచ్ వారు హత్య చేశారు. 10 మందిలో ఒకళ్ళు ఇంగ్లీష్ వారు, 9 మంది ఒకళ్ళు ఇంగ్లీష్ వారు మరియు జపాన్ వారు కలిసి 10 మంది వాళ్ళని హత్య చేసి డచ్ వారు హత్య చేశారు. అనంతరం ఇంగ్లీష్ వర్తకులు ఇండోనేషియా వదిలి ఇండియాలోనే తమ దృష్టి కేంద్రీకరించారు. అంతకుముందు ఇంగ్లీష్ వాళ్ళు ఇండోనేషియాలో ఉండేవాళ్ళు. వాళ్ళు మన భారతదేశానికి రావటం మొదలుపెట్టారు. కానీ డచ్ వారు ఇండియాలో వ్యాపార కేంద్రాలను ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ వారికి వదిలిపెట్టి వీళ్ళు కూడా ఇండోనేషియా వెళ్ళిపోయారు. ఇంగ్లీష్ వారు అంటే ఇంగ్లాండ్కు బ్రిటిష్ వారు అని కూడా అంటారు. వీళ్ళు ఖచ్చితంగా 1600 సంవత్సరంలో ఇంగ్లాండ్ మహారాణి 200 మంది వర్తకులతో ఒక తూర్పు ఇండియా వర్తక సంఘాన్ని, దాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు ఇంగ్లీష్లో, ఒకటి ఏర్పాటు చేసి ఒక వ్యాపారానికి ఒక అనుమతి పత్రం ఇస్తూ 1608లోనే విలియం హకిన్స్ అనే వ్యక్తిని ఇక్కడున్న మొఘల్స్ కంటే ఇంచుమించు జహాంగీర్కు విలియం హకిన్స్ చేరుకొని మేము వ్యాపారం కోసం వచ్చినాం అని విలియం హకిన్స్ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దానిని తిరస్కరించిండు జహాంగీర్. అప్పటికే విలియం హకిన్స్ ముఖ్య రేవుపట్నం సూరత్లో వాళ్ళ నివాసం. అక్కడ ఏం చేరుకోలే వాళ్ళు. సూరత్లో రేవుపట్నంలో మొఘల్ సామ్రాజ్యం వర్తకం చేసుకోవాలని మొదటి నుంచి తహతహలాడుతుంది. మళ్ళీ కూడా 1615లో సర్ థామస్ రో అదే జహాంగీర్ దగ్గరికి ఒక అర్జీ తీసుకొని వచ్చి వ్యాపారానికి అనుమతులు సంపాదించాడు. ఎవరు? సర్ థామస్ రో. ఇండియాతో వాణిజ్య ఒప్పందాలు మొదలుపెట్టడం జరిగింది. ఇక తర్వాత మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి జహాంగీర్ వర్తక అనుమతిని ఇవ్వటమే కాకుండా సూరత్, అహ్మద్నగర్, బ్రోచ్, ఆగ్రాలలో ఇంగ్లీష్ ఫ్యాక్టరీలు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడు. ఇండియాలో ఇంగ్లీష్ కంపెనీ వర్తక స్థావరాలు సూరత్కు ప్రధాన కేంద్రమైంది. ఇక దక్షిణ భాగంలో ఏం జరిగింది? ఇది ఉత్తర భారతదేశానికి సంబంధించిన కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. దక్షిణ ఇండియాలో ఇంగ్లీష్ కంపెనీ
1611లో మచిలీపట్నంలో మొదటి ఫ్యాక్టరీని స్థాపించారు ఇంగ్లీష్ వారు. మచిలీపట్నం ఆనాడు నూలు బట్టలకు వ్యాపారానికి ప్రసిద్ధి పొందింది. 1639లో ఫ్రాన్సిస్ డే అనే వ్యక్తి చంద్రగిరిరాజు నుంచి మద్రాసును సంపాదించాడు. చంద్రగిరిరాజు నుండి మద్రాసును సంపాదించాడు. ఆ స్థలానికి కంపెనీ వారు సంవత్సరానికి కొంత అద్దె చెల్లించేవారు. చంద్రగిరిరాజుకి అద్దె చెల్లించేవారు. కొంతకాలం పోయిన తర్వాత 1641లో అక్కడ సెయింట్ జార్జి కోటను నిర్మించారు. సెయింట్ జార్జి కోటను నిర్మించారు. కడలూరు అనే ప్రాంతం మద్రాసు కొద్దిగా కింది భాగానుండి కడలూరు దగ్గర, మరియు అక్కడ కడలూరు దగ్గర ఏం కట్టారంటే వాళ్ళు సెయింట్ డేవిడ్ కోటను కట్టించారు. ఇక్కడ సెయింట్ జార్జి కోట, అక్కడ సెయింట్ డేవిడ్ కోటను కట్టించారు. పోర్టులో విశాఖపట్నంలో కూడా ఇంగ్లీష్ వారి స్థావరాలు నిలిచాయి. తర్వాత ఇంగ్లీష్ రాజు 2వ చార్లెస్కు పోర్చుగీస్ రాకుమారి క్యాథరిన్తో వివాహం కాగా, 2వ చార్లెస్ పోర్చుగీస్ రాజు కట్నం కింద బొంబాయినిచ్చాడు. పోర్చుగీస్ రాజులు కట్నం కింద బొంబాయినిచ్చాడు. 1668లో 2వ చార్లెస్కు సాలుకు 10 పౌండ్లు, ఆ రోజుల్లో 10 పౌండ్లు అద్దెకు బొంబాయిని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక సంఘానికి అద్దెకిచ్చాడు. ఈ విధంగా ఇంగ్లీష్ కంపెనీకి బొంబాయి లభ్యమైంది. 1687 నుంచి సూరత్కు బదులు వాళ్ళది బొంబాయి ప్రధాన కేంద్రమైంది, వర్తక కేంద్రమైంది. ఇంగ్లీష్ వారు బెంగాల్లో బాలాసూర్ వద్ద హూగ్లీ, కాసిం బజార్లలో తమ ఫ్యాక్టరీలు నిర్మించుకున్నారు. పాట్నాలో కూడా వారి ఫ్యాక్టరీ ఉంది ఒకటి. 1690లో జాబ్ చార్నిక్ అనే ఉద్యోగి కలకత్తాకు శంకుస్థాపన చేసిండు. జాబ్ చార్నిక్ అనే ఒక ఉద్యోగి కలకత్తాకు శంకుస్థాపన చేసిండు. అసలు కలకత్తా అనేది 3 గ్రామాల సముదాయం అట. బెంగాల్లోనే సుతనుతి, ఖళికట్, గోవిందాపూర్ అనే 3 గ్రామాలు కలిపితేనే కలకత్తా అనే నగరం ఏర్పాటైంది. ఇక్కడ 1696లో పోర్ట్ విలియం కోట నిర్మించారు. ఈ విధంగా ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీని నెలకొల్పి 90 సంవత్సరాలలో బొంబాయి, మద్రాస్, కలకత్తా ప్రాంతాల్లో 3 ప్రధాన రేవు పట్టణాలు నెలకొల్పారు. ఈ విధంగా భారతదేశంలో అనేక ప్రాంతాలను ఆక్రమించుకొని మనకు స్వాతంత్రం వచ్చే వరకే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఫ్రెంచ్ వారి గురించి మనం మాట్లాడుకుందాం. ఇండియాతో వర్తకం చేసుకోవడానికి పోటీకి దిగిన యూరోపియన్లో చివరి వారు పోర్చుగీస్ వారు, అదే ఫ్రెంచ్ వారు. 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరిగింది. అది ఫ్రెంచ్ ప్రభుత్వానికి చెందింది. 14వ లూయి మంత్రి అయిన కోల్బర్టు దీన్ని ప్రారంభించాడు. 14 లూయి అంటే మళ్ళీ ఫ్రెంచ్ కాలం నాటికి పోవాలి. ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ దేశం అని అర్థం. 1668లో ఇండియాలో తొలి ఫ్రెంచి స్థావరం సూరత్లోనే ఏర్పడింది. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకైనా సూరతే, ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళకి కూడా సూరతే. తూర్పు కోస్తా ప్రాంతంలో మచిలీపట్నంలో ఫ్యాక్టరీ నిర్మించుకోవడానికి ఫ్రెంచ్ వారు గోల్కొండ నవాబు నుంచి ఒక బంగారు పరమాణం పొందారు. కానీ మద్రాసు సమీపంలో శాంతోంలోను, సింహాళంలోను అంటే శ్రీలంకలోను, ట్రింకమలైలోను వశపరుచుకోవడానికి ఫ్రెంచ్ వారు చేసిన ప్రయత్నాలు అన్నింటినీ డచ్ వారు మమ్ము చేశారు. వాళ్ళు ఇప్పుడు అన్నీ చేసుకోవాలనుకుంటే డచ్ వారు వాళ్ళని చాలా వరకు దగ్గరికి రాకుండా చేశారు ఆ రోజుల్లో. 1674 తర్వాత తీరం వెంబటి కొన్ని ప్రాంతాలు సంపాదించుకుంటారు. సముద్ర తీరం వెంబటి అక్కడ పుదుచ్చేరి పట్టణాన్ని నిర్మించుకున్నారు ఫ్రెంచ్ వారు. ఆ రోజుల్లో కానీ ఏ రోజులు కానీ వాళ్ళకి పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి వాళ్ళకి ప్రధాన కేంద్రం అది ఫ్రెంచ్ వారికి. కలకత్తాకు సుమారు 20 మైళ్ళ దూరంలో ఉన్న చంద్రానగర్ కూడా వారు ఫ్రెంచ్ వారి రెండో స్థావరం అది. ఈ విధంగా ఫ్రెంచ్ వారు అనేక స్థావరాలను ఏర్పరచుకున్నారు. 1701లో ఫ్రాన్సిస్ మార్టిన్ ఇండియాలో ఫ్రెంచ్ స్థావరాల డైరెక్టర్ జనరల్ అయ్యాడు. ఆనాడు సూరత్కు, మచిలీపట్నం, చంద్రానగర్, ఢాకా, కాసిం బజార్, బాలాసోర్, పాట్నా, కాలికట్లతో ఫ్రెంచ్ స్థావరాలు చాలా ఉన్నాయి.
వాటిని ఫ్రాన్సిస్ మార్టిన్ ఎంతో అభివృద్ధి పరిచాడు. 1706లో 1706లో మార్టిన్ మరణంతో ఆగిపోయిన ఫ్రెంచి వారి పరపతి 1720 తర్వాత లెనాయిర్ పుదుచ్చేరి గవర్నర్గా నియమించడంతో ఫ్రెంచి బలం కొద్దిగా పుంజుకుంది. లెనాయిర్ మలబార్ తీరంలో ఉన్న మహేను, కాకినాడకు దక్షిణంగా ఉన్న యానంలో కొన్ని స్థావరాలు ఏర్పరిచాడు. లెనాయిర్ తర్వాత డ్యూమా గవర్నర్ అయ్యాడు. ఇతడు దూరదృష్టి, కార్యదీక్ష గలవాడు. కర్ణాటక నవాబుతో స్నేహం చేసి నాణ్యాలు తయారు చేసుకునే అధికారం కూడా సంపాదించాడు. తంజావూరు పాలకురాలైన పాలనపై సాహోకు సహాయం అందించి అతని వద్ద కరైకల్ని సంపాదించాడు. అతని వద్ద ఉన్న కరైకల్ అనే ప్రాంతాన్ని సంపాదించాడు డ్యూమా 1743లో పదవి విరమణ చేసే నాటికి ఫ్రెంచి వ్యాపారం చాలా ఉచ్చస్థితిలో ఉంది, గొప్పగా ఉంది. డ్యూమా తర్వాత డూఫ్లే ఫ్రెంచి గవర్నర్ అయ్యాడు. డూఫ్లే కాలంలోనే కర్ణాటకలో ఇంగ్లీష్ ఫ్రెంచి కంపెనీల మధ్య యుద్ధాలు జరిగాయి. ఇక మనం మాట్లాడుకోవడానికి కొన్ని మాటలు ఏంటంటే, దక్షిణ భారతదేశంలోనే ఇంగ్లీష్ ఫ్రెంచి వారి మధ్య పోటీ ఏ విధంగా ఉన్నదనేది మాట్లాడుకుందాం. ఈ పోటీ ఎంతవరకు దారితీసిందంటే, మొదటి కర్ణాటక యుద్ధం, రెండో కర్ణాటక యుద్ధం, మూడో కర్ణాటక యుద్ధం, అట్లా 3 కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. దక్షిణ భారతదేశంలో దక్కన్లో ఇంగ్లీష్ ఫ్రెంచి వారి మధ్య వ్యాపార ఆధిపత్యానికై పోటీ జరుగుతూనే ఉంది, పోటీ ఏర్పడుతూనే ఉంది. సమయానికి అక్కడ విపరీతమైన రాజకీయ గందరగోళం ఏర్పడింది. లోకల్ అంటే ఇక్కడ ఆసబ్జాయిల కాలం నాటి నవాబులు, అక్కడ అన్వరుద్దీను, ఇక్కడ గోల్కొండ ఇవి ఉంటారు కదా, వాళ్ళు నవాబు నిజాముల్ ముల్క్ వీళ్ళతోనే కొంచెం లోకల్ నాయకులతో వాళ్ళకి మంచిగా రాజకీయ గందరగోళం ఏర్పడింది. ఎగ్జాంపుల్, హైదరాబాదులో పరిపాలన చేస్తున్న నిజాముల్ ముల్క్ పరిపాలన కింద దక్కన్ ప్రాంతం అంతా కూడా ఉన్నది. దక్కన్ పాలకులలో నిజాం ఆధిపత్యాన్ని అంగీకరించి కొనసాగించారు. వారందరూ మిక్కిలి శక్తివంతమైన వారుగా ఉన్నారు. అందులో కర్ణాటక నవాబు దోస్తు అలీ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు రాజధాని ఆర్కాట్ మీన్స్ కర్ణాటక. తిరుచినాపల్లి, మధురలను జయించి తన పాలనను వంశపారంపర్యంగా చేసుకుంటూ పరిపాలిస్తున్నాడు దోస్తలి. దోస్తలి కుమారుడు సబ్దార్ అలీ అల్లుడు చందా సాహిబుల మధ్య అతడికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. పాండిచ్చేరిలో ఉన్న ఫ్రెంచి వారితో అతడి కుటుంబ సభ్యులు స్నేహ సంబంధాలు పెంచుకున్నారు. కానీ మహారాష్ట్ర రఘోజీ బాన్స్లే నాయకత్వం కింద మహారాష్ట్రలో దోస్తలిని చంపి చందా సాహిబ్ను అదుపులోకి తీసుకోవాలనుకున్నారు. మహారాష్ట్రలో నిష్క్రమణ తర్వాత సఫ్దర్ అలీ కర్ణాటకలో శాంతి భద్రతలు నెలకొల్పాడు. కానీ వేలూరు పాలకుడు ముర్తాజ్ అలీ అతన్ని వధించాడు. ఈ పరిస్థితుల్లో నిజాముల్ ముల్క్ కర్ణాటకకు వచ్చి తిరుచినాపల్లి వద్ద నుండి మహారాష్ట్రలో తరిమేచి అన్వరుద్దీన్ని కర్ణాటక నవాబుగా నియమించాడు. కానీ ప్రజలకు అన్వరుద్దీన్ పట్ల ద్వేషం ఉన్నది. దోస్తలి వారసులనే వారు సొంత పాలకులుగా గుర్తించారు. సరే, ఇది ఇట్లుంది. మొదటి కర్ణాటక యుద్ధం ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో చూద్దాం. మొదటి కర్ణాటక యుద్ధం 1746లో మరియు 48 మధ్య జరిగింది. ఇది 1741 ఐరోపా ఖండంలో జరిగిన వారసత్వ యుద్ధానికి సంక్రమించింది. ఈ యుద్ధం ఇక్కడ జరిగిన కర్ణాటక యుద్ధం. ఈ యుద్ధం ఇంగ్లాండు, ఫ్రాన్స్లు చిరోపక్ష వహించాయి. యూరోప్ ఖండంలో సంభవించిన ఈ యుద్ధం ఇండియాకు కూడా వ్యాపించింది. ఇంగ్లీష్ ఫ్రెంచ్ కంపెనీల మధ్య వ్యాపారాల మధ్య ఘర్షణలు మొదలైనవి. ఆ కాలంలోనే పాండిచ్చేరిలో గవర్నర్ జనరల్గా ఉన్న డూఫ్లే గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప ఆలోచనాపరుడు అనుకున్నారు. శత్రు చర్యలు దిగవద్దని, శాంతిని పరిరక్షించాలని అతడు మద్రాసులోని ఇంగ్లీష్ గవర్నర్కు ప్రతిపాదనలు పంపాడు. ఇంగ్లాండ్ నుంచి సైన్యాలు వచ్చి దిగుతున్నాయని తెలుసుకున్న మద్రాస్ గవర్నర్ డూఫ్లే ప్రతిపాదనను
సరైన సమాధానం ఇవ్వలేదు. కమాండర్ బార్నెట్ నాయకత్వం కింద ఒక పెద్ద ఇంగ్లీష్ సైన్యం మద్రాసులో దిగింది. దీంతో మద్రాసు గవర్నర్ పాండిచ్చేరి మీద దాడి చేయగలిగాడు. మద్రాసు గవర్నరు పాండిచ్చేరి మీద దాడి చేయగలిగాడు. ఫ్రెంచ్ స్థావరాల మీద ఇంగ్లీష్ వారు దాడి చేయకుండా చూడమని డూప్లే కర్ణాటక నవాబైన అన్వరుద్దీన్ని అర్థించాడు. డూప్లే ఆయన అభ్యర్థనను అన్వరుద్దీన్ సానుకూలంగా పరిశీలించి ఫ్రెంచి వారిపై ఎటువంటి సైనిక చర్యలు తీసుకోవద్దని ఇంగ్లీష్ వారిని ఆజ్ఞాపించాడు అన్వరుద్దీన్. ఈ కారణంగా ఇంగ్లీష్ వారు పాండిచ్చేరి మీద దాడి చేయలేకపోగా కమాండర్ బార్నెట్ తిరిగి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో ఇంగ్లీష్ వారిపై దెబ్బతీయటానికి డూప్లే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. 1746 మారిషన్లో ఉన్న ఫ్రెంచి గవర్నర్ లంబార్నీసును పాండిచ్చేరికి రమ్మని డూప్లే అన్నాడు. మద్రాసును అతడు సునాయాసంగా ఆక్రమించుకోవచ్చు అనుకున్నాడు. ఫ్రెంచి వారు తీసుకున్న ఈ సైనిక చర్య ఇంగ్లీష్ వారు అన్వరుద్దీనికి ఫిర్యాదు చేశారు. మద్రాసును ఫ్రెంచి వారు తమకు తిరిగి ఇచ్చేయవలసిందిగా చూడమని ఇంగ్లీష్ వారు అర్థించారు అన్వరుద్దీన్. డూప్లే తీసుకున్న చర్యల వల్ల అన్వరుద్దీనికి అసంతృప్తి కలిగింది. ఫ్రెంచి వారిపై అతడు సైన్యాలను నడిపించాడు. కానీ అనుకోకుండా శాంతోమ్ వద్ద జరిగిన యుద్ధంలో నవాబు సైన్యం ఓడిపోయింది. యూరప్ ఖండంలో ఆక్స్లా సాఫేల్ అనే సంధితో ఈ యుద్ధం యూరప్ ఖండంలో 1748లోనే ఆగిపోయింది. ఈ వార్త ఇండియాకు చేరుకోగానే యుద్ధానికి ముందున్న తమ స్థావరాలను తిరిగి వెళ్ళిపోవడానికి ఇంగ్లీష్ వారు ఫ్రెంచ్ వారు అంగీకరించారు. మొదటి కర్ణాటక యుద్ధం ఎటువంటి ఫలితాలు తీసుకోలేదు. ఎవరి స్థావరాలు వాళ్ళకి ఇచ్చారు. డూప్లే మారిసన్ గవర్నర్ పిలిపించి మద్రాసును ఆక్రమించుకున్నప్పటికీ కానీ ఇక్కడ నష్టపోయింది ఏంటంటే మధ్యవర్తి అన్వరుద్దీన్ నష్టపోయాడు. అన్వరుద్దీన్ శాంతం వద్ద ఓడింపబడ్డాడు. తమ ఆధీనంలో ఉన్న యుద్ధ ఖైదీలను విడిచిపెట్టడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. మొదటి కర్ణాటక యుద్ధం ఎటువంటి ఫలితం లేదని చెప్పుకోవచ్చు. మొదటి కర్ణాటక యుద్ధం వల్ల విజయం కానీ అపజయం కానీ ఏ ఒక్క పక్షానికి కూడా సంభవించలేదు. భూమి మీద తమ సైన్యాన్ని నడిపించడం గల శక్తియుక్తులు నిరూపించుకోగలిగారు. దౌత్య రంగంలో తమకున్న నైపుణ్యాన్ని నిరూపించుకోగలిగారు. మద్రాసును ఇంగ్లీష్ వారు రక్షించుకోలేకపోయారు అనుకున్నాం. కానీ పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి మీద కూడా వారు విజయవంతంగా సైనిక చర్యలు తీసుకోలేకపోయారు. అంటే ఇంగ్లీష్ వారి దమన నీతి, అంటే ఇంగ్లీష్ వారి యొక్క అసమర్థత దీని ద్వారా బయటపడ్డది కొంత. కానీ దక్కన్లో ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారి మధ్య జరుగుతున్న పోటీలో నౌకాదళాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సరే, అది వేరే విషయం. మొత్తం మీద మొదటి కర్ణాటక యుద్ధంలో అన్వరుద్దీన్ తీవ్రంగా నష్టపోయిండు. డూప్లే మద్రాసును ఆక్రమించిండు. ఈ మొదటి కర్ణాటక యుద్ధానికి జరిగిన సంధి ఆక్స్లా సాఫేల్ సంధి. ఇది 1748లో మొదటి కర్ణాటక యుద్ధం ఆగిపోయింది. ఈ యుద్ధం వలన ఇరువురు మధ్య ఎటువంటి విజయాలు కానీ అపజయాలు కానీ కలగలేదు. కానీ డూప్లే బలం, అంటే ఫ్రెంచ్ వారి బలం ఇంగ్లీష్ వారికి తెలిసింది. ఎందుకంటే మద్రాసును ఆక్రమించుకుంటూ డూప్లే. ఈ విధంగా మొదటి కర్ణాటక యుద్ధంలో ఎటువంటి ఫలితం లేకపోయింది. ఇక రెండవ కర్ణాటక యుద్ధం గురించి చెప్పుకుందాం. ఇది లోకల్ నాయకులకు సంబంధించింది. అంటే కర్ణాటక మరియు హైదరాబాద్కు సంబంధించిన విషయాలకు ఎక్కువగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1749-54 మధ్య ఈ రెండవ కర్ణాటక యుద్ధం జరిగింది. ఇంగ్లీష్ వారు ఫ్రెంచ్ వారు అనధికారికంగా రెండవ కర్ణాటక యుద్ధానికి దిగారు. అసలు ఏమనుకోకుండా వాళ్ళు రెండవ కర్ణాటక యుద్ధం 1743లో హైదరాబాద్ నిజాముల్ ముల్క్ మరణించిండు. నిజాం కుమారుడు నాసర్ జంగ్ నిజాం యొక్క మనవడు ముజాఫర్ జంగ్. వీరిద్దరి మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ముజాఫర్ జంగ్ ఏమో నిజాముల్ ముల్క్ యొక్క బిడ్డ కుమారుడు. ఈ విధంగా వీరి మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. ఇదే టైంలో కర్ణాటకలో కూడా చందా సాహిబ్ అన్వరుద్దీల మధ్య పోటీ ప్రారంభమైంది. ముజాఫర్ జంగ్ చందా సాహిబులు ఫ్రెంచ్ వారు సహాయం అర్థించగా, ముజాఫర్ జంగ్ మరియు చందా సాహిబులు ఫ్రెంచ్ వారు సహాయం అర్థించగా
ఫ్రెంచి వారి సహాయాన్ని వాళ్ళు కోరుకోరు. దక్కన్ కర్ణాటకలో తమ శక్తిని అధికారాన్ని పెంపొందించడానికి డూప్లే ఆలోచన చేసిండు. అందువల్ల ముజాఫర్ జంగ్ చందా సాహెబ్లకి అతడు సహాయం చేయాలని నిర్ణయించుకొని డూప్లే ముజాఫర్ జంగ్ను 1749 ఆగస్టు 3వ తేదీన తన సైన్యాలను కర్ణాటకపై నడిపించి అంబూరు వద్ద జరిగిన యుద్ధంలో అన్వరుద్దీని హతమార్చారు. అంబూరు వద్ద జరిగిన యుద్ధంలో 1749లో అన్వరుద్దీన్ హతమార్చారు. కాబట్టి ఇక చందా సాహిబ్కే రాజ్యం వచ్చే విధంగా ఉంది అక్కడ కర్ణాటక. అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ యుద్ధరంగం నుంచి పారిపోయి తిరుచనాపల్లి కోటలో దాచుకుండు. విజేతల ఆర్కాట్లో ప్రవేశించారు. గెలిచిన వాళ్ళు ముజాఫర్ జంగ్ను దక్కన్ సుబేదార్గా, చందా సాహిబ్ను కర్ణాటక నవాబుగా ప్రకటించారు. దక్కన్ కర్ణాటకలో ఫ్రెంచి వారి ఆధిపత్యం ఇంగ్లీష్ వారిని కలవరపెట్టింది. అందువల్ల మహమ్మద్ అలీని, నాసర్ జంగ్ను ఇంగ్లీష్ వారు సమర్థించారు. ఇక్కడ అన్వరుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అలీని ఇంగ్లీష్ వారు తిరుచినాపల్లి కోట దగ్గర తీసుకుపోయి అక్కడి నుంచి తీసుకొచ్చి అతన్ని సింహాసనం మీద కూర్చోబెడతామని కర్ణాటకకు వాగ్దానం చేశారు. ఇక్కడ నాసర్ జంగ్ని సింహాసనం మీద కూర్చోబెడతామని ఇక్కడ దక్కన్ ప్రాంతానికి ఆయన్ని నాసర్ జంగ్ని సింహాసనం మీద కూర్చోబెడతామని ఇంగ్లీష్ వారు ఆయనకు వాగ్దానం చేశారు. ఇప్పుడు ఈ నాసర్ జంగ్ కానీ ఇది ముజాఫర్ జంగ్ కానీ అంటే ఈ నాసర్ జంగ్కి ఈ దోస్తు అలీకి ఇద్దరికి మహమ్మద్ అలీకి ఇద్దరికి కూడా ప్రధాన శత్రువు డూప్లే అన్నట్టు అర్థం. ఒక రకంగా డూప్లే వైపు ఏమో చందా సాహెబ్, ముజాఫర్ జంగులు ఉండగా ఇంగ్లీష్ వారి వైపు నాసర్ జంగ్ మరియు మహమ్మద్ అలీలు ఇద్దరు ఉన్నారు. ఈ విధంగా లోకల్ అంతర్గత ఘర్షణలే ఈ రెండో కర్ణాటక యుద్ధానికి దారి తీసినాయి. నాసర్ జంగ్ శక్తివంతుడే, సైన్యం ఉంది, అన్నీ ఉన్నాయి. పెద్ద సైన్యాన్ని తీసుకొని నాసర్ జంగ్ కర్ణాటక వైపు తరలించి ముజాఫర్ జంగ్ను ఓడించి అతను ఖైదీ చేసిండు. కర్ణాటకలో ఉన్న ముజాఫర్ జంగ్ను ఓడించి అతను యుద్ధ ఖైదీగా పట్టుకొచ్చిండు. కానీ కడప నవాబు విద్రోహ చర్య వలన నాసర్ జంగ్ హత్యకు గురైండు. బుస్సి వెంటరాగా ముజాఫర్ జంగ్ హైదరాబాద్ చేరుకొని సింహాసనం అధిష్ఠించాడు. కృష్ణానదికి దక్షిణాన ఉన్న ప్రాంతానికి డూప్లేని గవర్నర్గా నియమించడం జరిగింది. 1751లో ప్రజల చేతుల్లోనే ముజాఫర్ జంగ్ హత్యకు గురయ్యాడు. బుస్సి సహాయంతో సలాబత్ జంగ్ అధికారాన్ని స్వీకరించాడు. ఒక గుంటూరు జిల్లా తప్ప ఉత్తర సర్కార్లన్నింటిని కూడా సలాబత్ జంగ్ ఫ్రెంచి వారికి ఇచ్చాడు. ఈ విధంగా ఫ్రెంచి రాజరికం నడుస్తుంది. హైదరాబాద్లో బుస్సి, కర్ణాటకలో డూప్లే సాధించిన విజయాలతో ఫ్రెంచి వారి ప్రతిష్ట తీవ్ర స్థాయిలో ఉంది. ఈ టైంలో కర్ణాటకలో ఫ్రెంచి పరాభవాన్ని తుదముట్టించడానికి ఇంగ్లీష్ వారు నిర్ణయించుకోరు. తిరుచినాపల్లిలో దాచుకున్న మహమ్మద్ అలీకి సహాయం చేయడానికి ఇంగ్లీష్ వారు నిర్ణయించుకోరు. మైసూరు, తంజావూరు పాలకులతో మహమ్మద్ అలీ స్నేహ ఒడంబడికను కుదుర్చుకుండు. ఆర్కాట్ను ఆక్రమించవలసిందిగా అంటే కర్ణాటకను ఆక్రమించవలసిందిగా మహమ్మద్ అలీ ఇంగ్లీష్ వారికి సూచించాడు. మద్రాస్ గవర్నర్ ఇంగ్లీష్ సాండర్స్ సూచన మేరకు సైనిక చర్యల బాధ్యత రాబర్ట్ క్లైవ్కు అప్పగించారు. హారని, కావేరీపాకు వద్ద ఫ్రెంచి వారిని క్లైవ్ ఓడించాడు. ఇంగ్లీష్ గవర్నర్ లారెన్స్ సహకారంతో క్లైవ్ తిరుచినాపల్లి మీద పెద్ద సైన్యాన్ని నడిపించి చందా సాహిబ్ను కూడా చంపేశాడు. ఇంగ్లీష్ వారి సహకారంతో మహమ్మద్ అలీ ఆర్కాట్ నవాబ్ అయ్యాడు. ఫ్రెంచి వారి పరాజయం వలన ఆ వార్తలు ఫ్రాన్సు రాజధాని చేరుకున్నాయి. ఫ్రెంచ్ ప్రభుత్వానికి డూప్లేపై ఉన్న విశ్వాసం నశించింది. 1754లో ఆగస్టు నెలలో గడెవియో అనే ఒక ఫ్రెంచి అధికారి డూప్లే స్థానంలో కొత్తగా నియమించబడ్డాడు. ఇండియాకు వచ్చి ఇంగ్లీష్ వారితో పాండిచ్చేరి సంధి చేసుకున్న ఆయన, పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి సంధి అంటారు, చేసుకున్న ఈ సంధి ప్రకారం స్థానిక పాలకుల తగాదాలు తలదూర్చబోమని, వారిచ్చే గౌరవాలు కానీ వారిచ్చే బిరుదులు కానీ స్వీకరించబోమని ఇరు వర్గాలు అంటే ఇంగ్లీష్ వారు, ఫ్రెంచ్ వారు
అంగీకరించాయి. డూప్లే స్వదేశం వెళ్ళిపోయాడు, అంటే ఫ్రాన్స్ వెళ్ళిపోయాడు. ఈ విధంగా రెండో కర్ణాటక యుద్ధం ముగిసింది. మొదటి కర్ణాటక యుద్ధం మాదిరిగానే రెండో కర్ణాటక యుద్ధం కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు. కర్ణాటకలో మహమ్మద్ అలీని ఇంగ్లీష్ వారు నవాబు చేయగలిగారు. హైదరాబాద్లో ఫ్రెంచి వారి శక్తియుక్తుల గురించి సలాబత్ జంగు నుంచి బుస్సీ అనేక బహుమానాలు సంపాదించాడు. ఉత్తర సర్కారు సాలుకు 30 లక్షల రూపాయలు ఫ్రెంచి వారికి ఆదాయం లభించింది. ఈ రెండు మాత్రమే చేయగలిగారు.